రాష్ట్రాభివృద్ధికి తాము కేంద్రంతో సఖ్యతగా ఉంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వాల కేంద్రంతో గిల్లి కజ్జాలు పెట్టుకోమన్నారు. అభివృద్ధి కోసం కేంద్రం సహకారం తప్పనిసరిగా తీసుకుంటామన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ దిక్కుమాలిన పాలనతో ప్రజలకు శిక్ష పడిందన్నారు. హైదరాబాద్ రామగుండం రాజీవ్ రహదారిపై భారీ ఎలివేటెడ్ కారిడార్ కు భూమి పూజ చేశారు సీఎం. 40 సంవత్సరాల నుంచి హైదరాబాదు నగరమే కాదు రంగారెడ్డి జిల్లాలో భాగమైన కుత్బుల్లాపూర్, మేడ్చల్ ప్రాంతాలతో పాటు మెదక్ జిల్లా, కరీంనగర్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల ప్రాంతానికి ఎంతో ఇబ్బందికరంగా గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్లలో ఉక్కిరి బిక్కిరైతుంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో సత్సంబంధాలతో సమస్యను పరిష్కరించుకోకుండా గత ప్రభుత్వం ప్రజల యొక్క అవసరాన్ని కూడా మర్చిపోయి కేంద్రంతో గిల్లి కజ్జాలు పెట్టుకొని ఈ ప్రాజెక్టును పక్కన పడేసింది. మేము అధికారం చేపట్టిన వెంబడే మా అధికారులతో మాట్లాడి, ఎందుకు అంటే గతంలో ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నోసార్లు నేను కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలపరచడం జరిగింది. ప్రధానమంత్రి, రక్షణ శాఖ మంత్రి, అదేవిధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారితో కలిసి మాట్లాడిన తర్వాత ఈ పనుల సాధనలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం గతంలో కొట్టొచ్చినట్టుగా నా దృష్టికి వచ్చింది. అందుకే అధికారులను పిలిచి సమీక్షించి తక్షణమే కేంద్ర ప్రభుత్వం, రక్షణ శాఖకు సంబంధించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఒక అడుగు ముందుకు వేసి పూడూరులో 2900 ఎకరాల భూమిని తక్షణమే నావీ అధికారులకు అప్పజెప్పడం జరిగింది. అదేవిధంగా ఇమరత్ భూములను కూడా దాదాపుగా 2400 ఎకరాల భూములను కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పి, రక్షణ శాఖ అంటే దేశ భద్రతకు సంబంధించింది, రాజకీయాలకు తావు ఉండకూడదు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఘర్షణాత్మకమైన వైఖరి అవలంబిస్తే చివరగా ప్రజలే నష్టపోతారు అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి సహకరించి దేశ రక్షణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి రాజకీయాలకు తావు ఇవ్వదు అని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆ భూములను అప్పజెప్పడం జరిగింది. మొదటి అడుగు మేమేసి కేంద్ర ప్రభుత్వానికి సహకరించి, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మాకు సహకరించండి, ఈ ఎలివేటర్ కారిడార్స్ కట్టకపోతే రంగారెడ్డి జిల్లాలో మేడ్చల్, కుత్బుల్లాపూర్ ప్రాంతం అభివృద్ధి ఆగిపోతుంది. ఈరోజు హైటెక్ సిటీ ప్రాంతంలోనూ, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ప్రాంతంలోనూ ఐటీ కంపెనీలు రావడం, అక్కడ భూముల విలువలు పెరగడం, అక్కడ భూముల విలువ 100 కోట్లకు చేరడం మనం కళ్ళతో చూసినాం. ఇవాళ మేడ్చల్ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలి అని అంటే ఈ ఎలివేట్ కారిడార్ పూర్తి కావాలి. తద్వారా ఆ ప్రాంతంలో కూడా అభివృద్ధి వస్తుంది, ఐటీ కంపెనీలు వస్తున్నాయి, భవిష్యత్తులో ఫార్మా కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టడానికి వస్తాయని ఆలోచనతోటి కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఈ భూముల సేకరణ కోసం వారికి విజ్ఞప్తి చేస్తే కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడానికి ముందుకొచ్చి ఈ భూములను మనకు అప్పజెప్పడం జరిగింది.